ఐపీఎల్ 2025 మెగా వేలంలో అత్యంత ఖరీదుకు కొనుగోలు చేసిన టాప్ 10 ఆటగాళ్లు ఎవరో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్ 10లో జోష్ హజిల్వుడ్ ఉన్నారు. ఇతను ఆస్ట్రేలియాకు చెందిన ఫాస్ట్ బౌలర్. జోష్ హజిల్వుడ్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12.5 కోట్లకు సొంతం చేసుకుంది. టాప్ 9లో ట్రెంట్ బోల్ట్ ఉన్నారు. ఇతను న్యూజిలాండ్కు చెందిన పేస్ అటాక్లో కీలక బౌలర్. ట్రెంట్ బోల్ట్ను ముంబై ఇండియన్స్ 12.5 కోట్లకు సొంతం చేసుకుంది. టాప్ 8లో జోఫ్రా ఆర్చర్ ఉన్నారు. ఇతన్ని రాజస్థాన్ రాయల్స్ 12.5 కోట్లకు సొంతం చేసుకుంది. టాప్ 7లో కేఎల్ రాహుల్ ఉన్నారు. ఇతను ఇండియాకు చెందిన స్టార్ వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మెన్. కేఎల్ రాహుల్ను ఢిల్లీ క్యాపిటల్స్ 14 కోట్లకు సొంతం చేసుకుంది. టాప్ 6లో జోస్ బట్లర్ ఉన్నారు. ఇతను ఇంగ్లాండ్కు చెందిన స్టార్ బ్యాటర్. జోస్ బట్లర్ను గుజరాత్ టైటాన్స్ 15.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఇతను అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడు. టాప్ 5లో యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు. ఇతను సీనియర్ స్పిన్నర్. యుజ్వేంద్ర చాహల్ను పంజాబ్ కింగ్స్ 18 కోట్లకు సొంతం చేసుకుంది. టాప్ 4లో అర్షదీప్ సింగ్ ఉన్నారు. వికెట్లు తీసే నైపుణ్యంతో ప్రసిద్ధి చెందిన అర్షదీప్ సింగ్ను పంజాబ్ కింగ్స్ 18 కోట్లకు సొంతం చేసుకుంది. టాప్ 3లో వెంకటేష్ అయ్యర్ ఉన్నారు. కోల్కతా నైట్ రైడర్స్ వెంకటేష్ అయ్యర్ను 23.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఇతను కేకేఆర్లో కీలకమైన ఆటగాడిగా మారాడు. ఈ మెగా వేలంలో ఇతను 3వ ఖరీదైన ఆటగాడుగా నిలిచాడు. టాప్ 2లో శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ను 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఇతను గత సీజన్ ఐపీఎల్లో విన్ అయిన కేకేఆర్ టీం నుంచి ఇప్పుడు పంజాబ్ కింగ్స్కు మారాడు. ఈ మెగా వేలంలో ఇతను 2వ ఖరీదైన ఆటగాడుగా నిలిచాడు. టాప్ 1లో రిషబ్ పంత్ ఉన్నారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు. ఇతనిని లక్నో సూపర్ జైంట్స్ 27 కోట్లకు సొంతం చేసుకుంది. వీరిలో మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరో కమెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.